శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. తాత్పర్యము: ముందు కర్తవ్యం తెలియక అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణాగతి అవుచున్నాడనమాట. అంటే దానికి ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, ఈ కృపణత్వము అంటే ఆత్మజ్ఞాన శూన్యత అనే దోషంచే కొట్టబడిన వాడొకటచే ధర్మ విషయములందు సందేహము కలిగి మిమ్మల్ని అడుగుచున్నాను. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దాన్ని నాకు చెప్పండి. నేను మీకు శిష్యుడను. శరణాగతి పొందిన నన్ను మీరు శాసించండి. ఆ ప్రకారంగానే నేను నడుస్తాను అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట ఈ శ్లోకంలో. అయితే ఇక్కడ కార్పణ్య దోష అంటే కృపణము అని భావం ఉంటుంది. అంటే దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. ఈ కార్పణ్య దోషం అంటే లోభి, దరిద్రుడు అని సామాన్యంగా అర్థాలు ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞాన శూన్యుడని కూడా ఇంకొక అర్థం ఉంది. మొదటి అర్థము అర్జునునకు అస్సలు వర్తించదనమాట. ఎందుకంటే అతను లోభి కాదు, దరిద్రుడు కూడా కాదు. కానీ ఆత్మజ్ఞాన శూన్యంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో తనకి జ్ఞానం అనేది కొంచెం సన్నగిలింది తన బంధువులు అనే ప్రేమతోటి. అతనికి లోభత్వము లేదు. కాకపోతే ఇక్కడ ఉపనిషత్తులందు తెలుపబడిన రీతిగా ఆత్మజ్ఞాన రాహిత్యము లేక అజ్ఞానమని అన్వయించుకోవాలి మనం. అయితే మొదటి అధ్యాయంలో చాలా వరకు ఉపన్యాసమే నడిచింది. శ్రీకృష్ణమూర్తి అస్సలు మాట్లాడలేదు. అర్జునుడు తనకంతా తెలిసిన ధర్మపన్నాలని భగవానుడి ముందు ఏకరువు పెడుతున్నాడనమాట. అయితే అడగకుండా నేనెందుకు చెప్పాలి అని తలిచాడో ఏమో శ్రీకృష్ణ భగవానుడు మౌనంగా ఉండిపోయాడు మొదటి అధ్యాయం అంతా. కానీ మహానుభావుడు కనుక అర్జునుడు తన పరిస్థితిని వెంటనే గ్రహించాడు. ఇక నేను చెప్పడం వల్ల ఏం లాభం లేదు, నేను ఈ భగవానుడికి శరణాగతి అయితేనే నాకు ఉపయోగం ఉంటుందని భావించి అట్లాంటి పరిస్థితుల్లో నన్ను చక్కదిద్దగలింది ఒక్క శ్రీకృష్ణ భగవానుడు అనే ఉద్దేశంతో ఆయన్ని గురువుగా స్వీకరించి శిష్యభావంతో శరణాగతి పొందాడనమాట. అయితే శిష్యుడు ఎంత వినయం కలిగి ఉంటాడో గురువుకి అంత ప్రేమ కలుగుతుందన్నమాట అతని మీద. ఇప్పుడు అర్జునుడు కూడా అలాంటి శరణాగతి ద్వారా ఆత్మార్పణం చేసుకొని శిష్య ధర్మాన్ని పాటించాడు. అలాగే శ్రీకృష్ణమూర్తి కూడా వెనువెంటనే తన గురు ధర్మాన్ని కూడా పాటించాడు. చక్కని ఆధ్యాత్మిక బోధ చేత అతన్ని ఉద్ధరించాడు. అలాగే అర్జునుడు శిష్యస్థానం ఆక్రమించకుండా ఉన్నట్లయితే కృష్ణుడు గురుస్థానం ఆక్రమించేవాడు కాదు. మనకు అద్భుతమైనటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ భగవద్గీత ఉండేది కాదనమాట. కావున స్వకీయ ఆత్మార్పణం ద్వారా అర్జునుడు లోకమునకు మహోపకారాన్ని చేశాడు. ముముక్షువులందరూ గీత యందు తెలుపబడిన ఈ గురు శిష్య న్యాయమును చక్కగా తెలుసుకుని తరించుట మంచిది. ఉపహత్ స్వభావ అంటే ప్రతివాని స్వభావం వాస్తవంగా నిర్మలమైంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి నుంచి వచ్చారు కాబట్టి, ఆయన పార్ట్ ఆఫ్ పార్షియల్సే కాబట్టి అందరూ చాలా మంచివాళ్లే. కానీ ఈ ప్రకృతి దోషాలు అంటే త్రిగుణాలు అని అంటారన్నమాట. సత్వ, రజో, తమో గుణాలు, కామ, క్రోధ, లోభాలు ఇలాంటి అన్ని గుణాల వల్ల, ప్రకృతి దోషాల వల్ల అవి కొట్టుకొని మలినమైపోతున్నాడనమాట మనిషి అనేవాడు. కొందరికి కామదోషంచే కొట్టుకుంటారు, కొందరికి క్రోధ దోషంచే కొట్టుకుంటారు. కానీ అర్జునుడికి ఈ అజ్ఞాన దోషం చేత కొట్టబడి ఉన్నాడనమాట. ఈ ధర్మం ఏంటి అనే జ్ఞానం లేకుండా ఉందన్నమాట. అయితే తమ నిర్మల స్వభావం చేత ఈ దోషాలని అవివేకులు ఎవరైతే తెలివిగా ఆలోచించలేరో వాళ్ళు అసలు ప్రయత్నించరనమాట. నేను ఈ దోషంలో ఉన్నానని, నేను చెడ్డ చేస్తున్నానని తెలిసినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకి ఇక్కడ దుర్యోధనుడి చెప్పుకోవచ్చు. దుర్యోధనుడిని చాలామంది అడిగారంట, నువ్వు చేస్తుంది చాలా తప్పు కదా అంటే, అవునయ్యా నాకు తెలుసు నేను చేస్తుంది తప్పనే, కానీ నేను సరిదిద్దుకోలేను అని అన్నాడనమాట. ఇప్పుడు మనకి ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఉదయమే లేచామనుకోండి, ఎర్లీ మార్నింగు
ఎంతో ప్రేమగా నిర్మలంగా ఉంటుంది. అదే కొంచెం ఎండబడి అంటే కొంచెం లేట్ అవర్స్ 12 అట్లా అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి ఉత్సాహంతో పని అంతా చేసేసుకుంటాం అన్నమాట. తర్వాత రాత్రి అయ్యేసరికి మనం పడుకోవాలనిపిస్తుంది. అది తమోగుణం అనమాట. అంటే ఉదయాన్నే లేవంగాల్లోనే మనకు అందరి మీద ప్రేమ కలగడం, మంచి మంచి పనులు చేయడం, ఇదంతా సత్వగుణం అనుకోవచ్చు. రజోగుణం అంటే బాగా పనిచేయాలి, సంపాదించాలి అనే తత్వం ఉండటం అనేది రజోగుణము. తర్వాత తమోగుణం అనేది అలసిపోయి పడుకోవడము, ఎక్కువ నిద్రపోవడం అనేది తమోగుణము. అయితే ఇక్కడ మనకి పురాణాల్లో కూడా ఈ ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఈ సత్వరజోగుణ తమోగుణాలకి ఎగ్జాంపుల్స్ రామాయణంలో మనం రావణుడు వాళ్ళ తమ్ముళ్ళని చూస్తాం కదా. రావణుడు ఏమో రజోగుణానికి ప్రతీక, కుంభకర్ణుడు ఉన్నాడు కదా అతను తమోగుణానికి ప్రతీక, అలాగే విభీషణుడు ఉన్నాడు కదా అతను సత్వగుణానికి ప్రతీక. వాళ్ళ క్యారెక్టర్స్ ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే మనకు అర్థమైపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ అర్జునుడికి అలాంటి దోషం ఏదైతే కృపణత్వము అజ్ఞానం అనేది ఉందో ఆ దోషం చేత ఇప్పుడు ఇలాగా భావిస్తున్నాడనమాట. అతను తెలుసుకున్నాడు తన దోషం ఏంటి అనేది తెలుసుకొని మంచి మార్గం ఏంటా దీనికి అని ఆలోచించాడు. అయితే ఈ మార్గం ఏంటి అనుకున్నాడు, సద్గురువుని ఆశ్రయిస్తే నాకు ఈ అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అయితే ఎవరు ఆ గురువు? తన ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మే. అర్జునుడు ఏం చేశాడు, వెంటనే భగవానుడికి శరణాగతుడై నేను మీ శిష్యుడినయ్యాను, నన్ను మీరు శాసించండి అని వేడుకున్నాడు. మనకు కూడా ఒక్కోసారి అస్సలేం అర్థం కాదు. అలాంటప్పుడు మనము శ్రీకృష్ణ భగవాను కానీ వేడుకుంటే ఖచ్చితంగా మనకి దానికి సొల్యూషన్ ఏదో ఒక రూపంలో దొరుకుతుందన్నమాట. ఇక్కడ అర్జునుడు కూడా అలాంటి శరణాగతితోటి వేడుకున్నాడనమాట. పాదాక్రాంతుడైపోయాడు ఆయనకి. తన అహంకారాన్ని పారద్రోలి పరమార్థ క్షేత్రమును పురోగతికి పొందుటకు, అంటే తన శరీరాన్ని మంచి విషయంలో వైపు మరలించుకోవడానికి తన శరీరంలో ఉన్నటువంటి అహం అనే దాన్ని పోగొట్టుకొని, అహం అంటే ఈగో అంటాం కదా, అది పోగొట్టుకొని ఆ సద్గురువుని ఆశ్రయించి ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఒక ఉపాయాన్ని వెతుక్కున్నాడనమాట. మనం కూడా ఒక సద్గురువుని ఎంచుకొని మన జీవితంలో మనకు ఎదురైనటువంటి ఈ భవసాగరంలో ఎదురైనటువంటి కష్ట సుఖాలని, ఈ ప్రకృతి దోషాలని దాటివేయడానికి ఒక సద్గురువు అవసరం అన్నమాట. అయితే మనకి ఎవరు దొరుకుతారు అంటే మనం చక్కగా సాధన చేసినప్పుడు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి జ్ఞానాన్ని ఉపదేశించి గురువుని కూడా ఏర్పాటు చేస్తాడనమాట. అయితే మనకి కూడా అలాంటి శరణాగతి అనేది తప్పకుండా కావాలి. మనం శరణాగతి తప్ప మన మనస్తాపాన్ని పోగొట్టగలిగేది ఏది ఉండదన్నమాట. అయితే ఇక్కడ కూడా అర్జునుడు అదే చెప్తున్నాడు, నేను ఈ శరణాగతి పొందితే తప్ప నాలో ఉన్నటువంటి ఈ బాధ అనేది పోదు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో ఏం జరుగుతుందో చూద్దాం. హరే కృష్ణ.